హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ హోమ్ అండ్ కిచెన్. సో ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసిన అండి. అండ్ ఈరోజు సండే అనమాట, వీకెండ్. సో చాలా రోజుల తర్వాత వీకెండ్ వ్లాగ్ అనేది చేస్తున్నాను. సో మ్యాక్సిమం ఎక్కువ వీకెండ్ చేయడానికి అంత టైము ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. సో బట్ ఈరోజు అయితే మళ్ళీ అగైన్ వీకెండ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ డే ఎలా ఉంటుందో అయితే నాకైతే తెలీదు. సో ఇంట్లోనే ఉంటాము, బట్ ఎలా ఉంటుందో అయితే తెలీదు. అండ్ ఈరోజు అయితే నాన్ వెజ్ స్పెషల్ ఉంటుంది, అదైతే తెలుసు. బికాజ్ మా హస్బెండ్ దాన్ని తేవటానికి వెళ్ళారనమాట. సో చాలామంది అనుకోవచ్చు కార్తీక మాసం నాన్ వెజ్ తింటున్నారు ఏంటి అని. సో చాలామంది తప్పుగా కూడా అనుకోవచ్చు. బట్ మాకు తినకూడదు అని అయితే ఏం రూల్ లేదండి. బట్ మేము తినాలి అంటే తింటాము, తినొద్దు అనుకుంటే తినము. సో మేము హెల్త్ బేసిస్ మీదే చాలా అంటే చాలా తక్కువ నాన్ వెజ్ తింటున్నాం అనమాట. ఆల్మోస్ట్ మేము తిని 2.5 months అలా అయిపోతుంది మేము నాన్ వెజ్ తిని. సో అందుకనే పాపం లాస్ట్ 2-3 weeks నుంచి మా హస్బెండ్ అడుగుతున్నారు, నేనేం పోస్ట్ పోన్ చేసేస్తున్నాను కార్తీక పౌర్ణమి అని, నెక్స్ట్ డే సోమవారం అలా ఉంటుందని. బట్ ఈరోజు నేనే అన్నాను తీసుకురమ్మని. మళ్ళీ ఆయన అడిగేదాకా కాకుండా నేనే తీసుకురమ్మని చెప్పాను, అందుకని ఆయన వెళ్ళారు. సో ఈరోజు అయితే నాన్ వెజ్ స్పెషల్ ఉంటుంది. సో నేనైతే ఏదైనా సీ ఫుడ్డే తీసుకురమ్మని చెప్పాను, లైక్ ఫిష్ కానీ ప్రాన్స్ కానీ తీసుకురమ్మన్నాను. బట్ ఆయన ఇష్టము. అవి లేకపోతే చికెన్, నాటుకోడి చికెన్ అలా తీసుకొస్తా అన్నారు. ఏం తీసుకొస్తారో చూపిస్తాను. అండ్ ఏం తీసుకొచ్చినా నా స్టైల్లో నేను ఎలా వండుతానో కూడా చూపిస్తాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. అండ్ ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో వ్లాగ్ అయితే చూసేయండి. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి యాజ్ యూజువల్ మా డైలీ తాగే జ్యూస్ అయితే రెడీ చేస్తున్నానండి. సో కీరా, క్యారెట్ అండ్ బీట్రూట్. సో ఇవి 3 కలిపి నేను జ్యూస్ చేసేస్తున్నాను. సో ఇదైతే డైలీ ఎవ్రీ మార్నింగ్ ఉంటుంది. సో ఎప్పుడన్నా వెజిటేబుల్స్ అయిపోతే తప్ప. అండ్ ఇక్కడ నా హాట్ వాటర్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇవి తాగుతూ ఆ జ్యూస్ చేసేస్తాను. సో ఇక్కడైతే జ్యూస్ చేసేస్తున్నానండి. సో మ్యాక్సిమం ఎవ్రీడే అయితే తాగుతాము, ఎప్పుడో ఒక రోజు అయితే స్కిప్ అవుతుంది. అండ్ ఒక్కొక్కసారి దీనిలో ఇంకా ఎక్స్ట్రా యాడ్-ఆన్స్ లైక్ పంప్కిన్, టొమాటో, పుదీనా, కొత్తిమీర, తులసాకు అవన్నీ కూడా యాడ్ చేస్తాను. సో ఒక్కొక్కసారి ఏంటంటే అవి యాడ్ చేయను. బట్ ఈ 3 మాత్రం ఖచ్చితంగా రోజు యూజ్ చేస్తాను, ఇది వెజిటేబుల్స్. సో కొంతమందికి బీట్రూట్ పడకపోవచ్చు, బికాజ్ ఏంటంటే ఐరన్ కంటెంట్ ఉండే ప్రతిదీ కూడా మనకి వేడి చేస్తుంది అనమాట. సో బీట్రూట్లో ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది. సో అది మనకి వేడి చేస్తుంది. సో ఆ వేడిని కొంచెం మన బాడీని కూల్ చేయడానికి నేను ఇక్కడ కీరా అనేది యాడ్ చేసుకుంటాను. సో దానివల్ల మన బాడీకి ఏమి ఎఫెక్ట్ ఉండదు. సో ఇక్కడైతే నేను జ్యూస్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం ఏంటంటే ఇదివరకు చూపించాను కదా జ్యూసర్ అనేది, సో అదే యూస్ చేస్తాను. బట్ నాకు మెయిడ్ వస్తుంది. మెయిడ్ ఏంటంటే నాకు అది తను సరిగ్గా క్లీన్ చేయదేమో, అంటే యాక్సరీస్ అన్ని డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా, సో అవి ఏంటంటే జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. సో తను సరిగ్గా క్లీన్ చేయదేమోనని సో నేను దాన్ని పక్కన పెట్టేసి ఇక జార్లో వేసేస్తున్నాను. సో నేనే యూస్ చేస్తున్న లెక్క అయితే మాత్రం అది యూస్ చేస్తాను. అండ్ ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ నానబెట్టిన వేరుశనగ పప్పు. సో దీంతో మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటా అనమాట. సో అది ఎలా చేస్తారో కూడా నేను చూపిస్తాను, ఇది ఆయన కోసమే. సో ఇద్దరికి జ్యూస్ అయితే చెరొక గ్లాసు. సో చెప్పాను కదా ఆయన బయటకు వెళ్ళారని చెప్పి. సో ఆయనకైతే అక్కడ బ్రేక్ఫాస్ట్కి రెడీగా పెట్టేసుకున్నాను. ఆయన ఏంటంటే నానబెట్టిన వేరుశనగ పప్పులు ఉంటాయి కదా, సో దాంతో ఒక ఫ్రూట్ సలాడ్ లాగా చేసుకుంటారు. సో మ్యాక్సిమం అది వీక్లీ థ్రైస్ అది తింటారు ఆయన. నేనైతే ఏం తినను, నేను డైరెక్ట్గా ఫ్రూట్సే తినేస్తాను. ఈ జ్యూస్తో పాటు ఫ్రూట్స్, ఎగ్ ఏది ఉంటే అది తింటాను. సో ఇక్కడ నేను ఎండలో కూర్చొని తాగుతున్నాను అనమాట. సో అసలు ఈ మధ్యకాలంలో సరిగ్గా ఎండే రావట్లేదు, వచ్చినా కూడా ఆఫ్టర్నూన్ నుంచి అలా వస్తుంది. సో బయట కూర్చుంటే ఇలా చాలా రిలీఫ్గా ఉంటుంది. సో చాలా బాగుంది. మార్నింగ్ అప్పుడు 9 o'clock అయింది అనమాట. 9కి అలా కొంచెం ఒక మూలన బాల్కనీలో వచ్చింది ఎండ. సో చెప్పాను కదా సీ ఫుడ్డే తీసుకురమ్మన్నానని చెప్పి. సో ఆయన ఏం చేశారంటే కొంచెం ఫిష్ అండ్ అలాగే కొంచెం నాటుకోడి, ఇవి 2 తెచ్చారనమాట. సో చాలా రోజులైంది కదా, సో అందుకని ఫిష్ అయితే చాలా కొంచెం తెచ్చారు. సింగిల్ ఫిష్ తీసుకొచ్చారు, అది కూడా చాలా చిన్నది, పీసెస్ కూడా 5-6 అలా ఉన్నాయి అంతే. సో ఇక్కడ 2 కూర మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆయనకి నాటుకోడి అంటే చాలా చాలా ఇష్టము. సో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఏంటంటే నార్మల్ కోడి తినరు. సో అందుకని ఏంటంటే
వాళ్ళకి నాటు కూడా అలవాటు. సో అందుకని మా హస్బెండ్ కూడా అదే ఎక్కువ ఇష్టము. అండ్ నేను ఈ మధ్య అలవాటు చేసుకున్నాను. నాకు అంత ఇష్టం ఉండేది కాదు, బట్ నేను కూడా ఇక తప్పక ఈ మధ్య నేను అలవాటు చేసుకున్నాను. సో ఇక్కడ మ్యారినేషన్కి అందరికీ తెలిసిందే, ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకుని మిక్స్ చేస్తున్నాను. సో ఇవి రెండు కూడా లైవ్వేనండి, అంటే రెండు బ్రతుకున్నవే కోయించుకుని తీసుకొచ్చిన అనమాట. ఈవెన్ ఫిష్ అయినా సరే, సో మ్యాక్సిమం మేము చనిపోయింది అయితే తెచ్చుకోము ఫిష్. సో ఖచ్చితంగా లైవ్గా తెచ్చుకుంటాము, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే లైవ్గా తెచ్చుకుంటాం అనమాట. అండ్ అలాగూ నాటుకోడి అంటే కొంచెం అది బ్రతుకున్నదే, సో అది కూడా లైవ్గా తెచ్చుకుంటాము. సో మన కంటి ఎదురుగా ఉంది బ్రతుకున్నది, అదంటే కొంచెం నీట్గా హెల్తీగా ఉన్నట్టు ఉంటుంది కదా. సో అందుకనే ఫిష్ అయినా ఇలా చికెన్ అయినా ఏదైనా సరే ఇలానే తెచ్చుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ మ్యారినేట్ చేసేస్తున్నాను. సో చికెన్లో మాత్రం నిమ్మకాయ పిండాను, ఫిష్లో అయితే నిమ్మకాయ పిండాను, బికాజ్ అది పులుపు వేస్తాను కాబట్టి. సో దానిలో అందుకని పులుపు ఏం పిండలేదు. సో ఇవి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను నా స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను అనమాట. సో ఎప్పుడో ఇదివరకు లాక్డౌన్ ఆ టైంలో మా మమ్మీ ఎలా చేస్తూ చూపించాను. మోరార్లెస్ సేమ్గానే ఉంటుంది, బట్ నా స్టైల్ ఎప్పుడు చూపించలేదు కాబట్టి ఈరోజు ఫస్ట్ అయితే ఫిష్ కర్రీ చేస్తున్నాను. సో ఫిష్ కర్రీ కొంచెం వండిన తర్వాత ఒక 4-5 hours పక్కన ఉంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట. సో అందుకని ఇక్కడ ఫస్ట్ నేను ఫిష్ కర్రీ వండేస్తున్నాను. సో ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకున్న తర్వాత దానిలో కొంచెం చిన్న దాల్చిన చెక్క అండ్ ఒక 3 లవంగాలు యాడ్ చేశాను, అండ్ అలాగే జీలకర్ర. సో ఇవి 3 వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. సో ఆనియన్స్లోనే పసుపు అండ్ అలాగే ఉప్పు కూడా వేసేసి వేయించుకుంటున్నాను అనమాట. సో చాలా బాగుంటుందండి. అండ్ నా ఫిష్ కర్రీకి అండ్ అత్తయ్య ఫిష్ కర్రీకి చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది. సో మా హస్బెండ్ నాది అలవాటు పట్టడానికి చాలా టైం పట్టింది. సో ఫస్ట్లో తినేవాళ్ళు కాదు. సో అందుకని ఏంటంటే ప్యాన్ ఫ్రై కానీ అలా చేసేదాన్ని. తర్వాత కొంచెం కొంచెం అలవాటు చేసుకున్నారు. సో ఇక్కడ చెప్పాను కదా, నేను పక్కన కర్రీ చేసుకుంటున్నాను. అండ్ ఆయన ఒక ఫ్రూట్ సలాడ్ లాగా ఒకటి ప్రిపేర్ చేసుకుంటారని చెప్పాను కదా. సో అదే ఇక్కడ మా హస్బెండ్ చేసుకుంటున్నారు. సో మ్యాక్సిమం వీక్లీ థ్రైస్ అలా లేదా 4 times అలా తింటారు. సో నాకు అంతగా ఇష్టం ఉండదు, అండ్ నన్ను కూడా చాలా బలవంతం చేస్తారు తినమని. సో అందులో యూజ్ చేసే బనానా, యాపిల్ అవి 2 నాకు ఇష్టం లేనివి. సో నాకు అందుకని అంత తినాలనిపించదు. సో బనానా ఒక్కొక్కసారి తింటాను, నార్మల్ కొంచెం పొడుగ్గా ఉండే బనానాస్ అయితే తింటాను, కానీ నాటు ఉంటాయి కదా అవి తినను. సో ఇదే ఆ ఫ్రూట్ సలాడ్, ఆ ఫ్రూట్ బౌల్ ఇదే అనమాట. సో దానిలో ఏంటంటే వేరుశనగ పప్పు నానబెట్టినవి, పప్పయ, బనానా, యాపిల్ అండ్ ఇంకేమున్నాయి, బనానా, యాపిల్, పప్పయ, డేట్స్. సో ఇవి ఉన్నాయి వేరుశనగ పప్పులతో పాటు. సో ఇది ఆయన ఒక బౌల్ తింటారు డైలీ. నేనైతే యాజ్ ఇట్ ఈస్గా ఫ్రూట్స్గానే తినేస్తాను అనమాట. సో నేనైతే పప్పయ తింటాను ఆ రోజు, జ్యూస్తో పాటు. పప్పయ అనేది మా బ్రేక్ఫాస్ట్ ఆ రోజు. సో ఇదైతే ఆయనకి. సో మ్యాక్సిమం ఆయన చేసుకుంటారు. ఎప్పుడన్నా వర్క్లో మార్నింగే వర్క్ స్టార్ట్ అయిపోయిందంటే తప్ప అన్ని రోజులు ఆయన చేసుకుంటారు. పప్పాయ వేసుకుని తినచ్చు కదా, ఇట్లాంటి ఏంటి తినుకుని నువ్వు ఏంటో తింటావు పెట్టిన పడి మంచిదమ్మా చాలా. అప్పుడు నాకు యాపిల్ వద్దు. అరే ఇదేంటి యాపిల్ వద్దంటావు, బనానా వద్దంటే ఇంకేం తింటావురా మరి? యాపిల్కి ఏమైంది? యాపిల్ వద్దు నాకు. నీకు పీస్ యాపిల్ నచ్చుతా? పీచ్ యాపిల్ నచ్చుతా? లోపల ఇట్లా మెత్తగా ఉండేది నచ్చదు. ఓకే, నీ కాస్ట్లీ యాపిల్స్ తీసుకోవచ్చు. కాస్ట్లీ అది, ఇదే కాస్ట్లీ. ఏం కాదు, అయ్యే కాస్ట్లీ. నేను పప్పయ్య తింటా, నువ్వు కొన్ని రోజులకు తినగా ఫ్రూట్స్ సో చెప్పాను కదా నన్ను కూడా బలవంతం చేస్తారని. సో డైలీ ఏదో ఒక స్పూను 2 స్పూన్లు అలా తింటాను. నాకు అంత ఇష్టం ఉండదు. సో అలాగే 1 స్పూను 2 స్పూన్లు తిన్నాను. అండ్ అంతలోకి ఇక్కడ ఆనియన్స్ కూడా వేగిపోయినాయి. సో ఆనియన్స్ వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి ఇలా చిన్నగా ఒక
ఒక 1 ఇంచ్ పీసెస్ కింద ఒక 2-3 కట్ చేసుకున్నాను. అండ్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ అందులో వేసాను. సో మరీ ఘాటుగా ఎప్పుడైనా చేపల పులుసు అనేది మరీ గరం మసాలా అనేది ఎక్కువ తెలియకూడదు, ఉండనట్టుగా అలా ఉండాలన్నమాట. పులుపు అనేది కొంచెం ఎక్కువ తెలిస్తేనే బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ టొమాటోస్ కూడా యాడ్ చేసాను. ఒక 2 టొమాటోస్ యాడ్ చేసుకున్నాను. సో అవి కొంచెం మెత్తగా అయిపోవాలి. సో చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ ఆల్ మెత్తగా అయిపోయాయి. సో మనకి ఇలా టొమాటోస్ కూడా మెత్తగా అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉంటాయి కదా, సో అవి ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. సో జస్ట్ ఒక సింగిల్ ఫిష్ అనమాట. సో ఆ పీసెస్ అన్నీ కూడా ఇక్కడ నేను పెట్టేస్తున్నాను. సో మరి ఒకదాని మీద ఒకటి కాకుండా పక్కన ఉండేటట్టుగా పెట్టుకుని జస్ట్ ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుని ఉంటే మనకి వన్ సైడ్ ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోతుంది. సో ఎక్కువసేపు ఫిష్ అనేది ఎక్కువసేపు ఉన్నామంటే కనుక మొత్తం కూడా మెత్తగా పప్పులాగా అయిపోతుంది అనమాట. జస్ట్ ఒక 5 మినిట్స్ ఇలా పెట్టుకుని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే మనకి వన్ సైడ్ కుక్ అయిపోతుంది. సో చూసారు కదా, సో మనకి ఇలా వన్ సైడ్ కుక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సైడ్ మనం స్లోగా తిప్పుకోవాలి, ఎందుకంటే ముక్క అనేది చాలా మెత్తగా అయిపోతుంది. ఫిష్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. సో ఇలా నేను సెకండ్ సైడ్ కూడా తిప్పేస్తున్నాను. అండ్ సో సారీ అండి, ఎవరికన్నా కార్తీక మాసం తినని వాళ్ళు, లేకపోతే అసలు మొత్తం నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక సో సారీ. బట్ మేము కూడా చాలా మంత్స్ తర్వాత, ఆల్మోస్ట్ ఒక 2.5 మంత్స్ తర్వాత తింటున్నాము. అలా అని మేము పద్దాకా ఏమీ తినము. సో మ్యాక్సిమం నేను ఎప్పుడు చెప్తాను హెల్దీ అని చెప్పి. సో దాని ప్రకారమే ఎక్కువ వెజిటేబుల్స్ తింటాము. ఎప్పుడో క్రేవింగ్స్ వస్తాయి కదా, సో అలాంటప్పుడు మాత్రమే నాన్ వెజ్ తింటాము. సో ఇక్కడ నా ఫిష్ అనేది కుక్ అయిపోతుంది. అండ్ నాన్ వెజ్ ఉంది అంటే కనుక ఖచ్చితంగా రసం అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క రసం పెడతాను. అండ్ ఈరోజు ఇక్కడ పెప్పర్ టొమాటో రసం పెట్టాను అనమాట. సో ఆల్రెడీ నేను ఇదివరకు ఈ రెసిపీ అనేది పెట్టాను. సో కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. ఉట్టిగా అయినా తాగొచ్చు ఇలా, లేదా ఇలా నాన్ వెజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో స్పైసీగా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నా ఫిష్ కర్రీ కూడా ఉడికిపోతుంది అనమాట. చూసారు కదా, సెకండ్ సైడ్ కూడా కుక్ అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి, అడపడ అనేది తిప్పుకోకూడదు, లేకపోతే పీసెస్ మొత్తం కూడా బ్రేక్ అయిపోతాయి. అండ్ ఇక్కడ నేను చికెన్ కర్రీకి కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఈ వాటర్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి నా ప్లాంట్స్కి ఫీడింగ్ అనమాట. లైక్ నేను జ్యూస్ చేసుకుంటా కదా, సో అది డైలీ వాటికి వేస్తాను. అండ్ అలాగే ఆనియన్స్ ఎక్కువ కోసిన రోజు అలా వాటర్లో ఒక 2 days ఆర్ 1.5 day అలా నానపెట్టేసి ఆ వాటర్ని కూడా నేను ఆ మొక్కలకి వేస్తాను. సో అవి నా మొక్కలకి ఫీడ్. సో చాలా హెల్తీగా ఉంటాయి. ఆర్గానిక్ వేలో మనం గ్రో చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా, సెకండ్ సైడ్ కూడా కుక్ అయిపోయిన తర్వాత మీరు సపోజ్ చింతపండు రసం చింతపండు యూస్ చేస్తే కనుక చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను చింతపండు కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తానండి. అసలు చింతపండు నేను కొనను, యూస్ చేయను. సో దాని ప్లేస్లో ఇక్కడ నేను మామిడికాయ పౌడర్, మ్యాంగో పౌడర్ అనేది యూస్ చేస్తున్నాను పులుపు కోసము. సో మీ ఇష్టము, మీరు చింతపండు యూస్ చేసుకుంటే దాని రసం యాడ్ చేసుకోవచ్చు. సో మీరు తినే పులుపు బట్టి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పుల్లగానే చేస్తాను, అలా మరీ పుల్లగా కాదు. పుల్లగా ఉంటే నాకు కొంచెం నచ్చుతుంది. సో అందుకని నేను యాడ్ చేసుకుని నెక్స్ట్ ఏంటంటే పులుసు లేదు కాబట్టి ఇక్కడ నేను చింతపండు పులుసు కాదు కాబట్టి ఆ పౌడర్ యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసేసుకున్నాను ఎన్ని కావాలో అన్నీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే కారం సరిపోలేదన్నమాట. సో దాని ప్లేస్లో కారం కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ చెప్పాను కదా, స్పైసీనెస్ అనేది ఫిష్కి అంత ఎక్కువ అవసరం ఉండదు. చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చాలా మైల్డ్గానే, చాలా తక్కువ క్వాంటిటీసే సరిపోతాయి. ఎక్కువ వేసినా కూడా టేస్టీగా ఉండదు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కొంచెం ధనియాల పొడి ఆల్రెడీ మనం మ్యారినేషన్లో యాడ్ చేసుకున్నాము, బట్ లాస్ట్లో ఇంకా కొంచెం యాడ్ చేస్తున్నాం అన్నమాట. ధనియాల పొడి అండ్ అలాగే కొంచెం గరం మసాలా. సో జస్ట్ ఒక్క 5 minutes కుక్ చేసుకుంటే ఇంకా సరిపోతుంది. సో చింతపండు మనకేంటంటే పులుసు యాడ్ చేసుకున్న తర్వాత ఆ పులుసులోనే ఆ ముక్క ఉడికితే ఆ టేస్ట్ ఉంటుందన్నమాట. సో అందుకనే మనం ముందు ఎక్కువసేపు ఏమీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. పీసెస్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క 5 minutes ఉంచుకుంటే సరిపోతుంది.
సో ఇక చింతపండు పులుసులోనే ఉడికితే ముక్క పీల్చుకుని ఆ టేస్ట్ బాగుంటుంది, ఆ ముక్క తిన్నా కూడా చప్పగా లేకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ అంతే మన గరం మసాలా అవి యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 5-6 మినిట్స్ కుక్ చేసేసుకున్నాను. సో ఇంకా పీసెస్ మొత్తం కూడా కుక్ అయిపోయినాయి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి అంత సాఫ్ట్గా అయిపోయిందో. సో అంతే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మన ఫిష్ కర్రీ, నా స్టైల్లో ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. సో ఇక జస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మాత్రమే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు అసలు ఫిష్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత నుంచి మ్యాక్సిమం మన గరిటె కానీ స్పూన్ కానీ అలాంటివి ఏమీ పెట్టకూడదు. జస్ట్ ఇలా తిప్పుకుంటూనే మీరు మేనేజ్ చేయాలి కర్రీ అనేది. సో అంతే ఇక్కడ నా స్టైల్లో ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఎవరికన్నా నా స్టైల్లో ఇలా ఫిష్ కర్రీ తెలియలేదు అంటే కనుక తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ రోజు తిన్నా బాగుంటుంది, లేకపోతే నెక్స్ట్ డే కూడా ఇంకా బాగుంటుంది. ఫిష్ కర్రీ ఎప్పుడైనా ఆ ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే కానీ చాలా బాగుంటుంది అన్నమాట. సో నా స్టైల్లో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది అండ్ పక్కన రసం కూడా అయిపోయింది. సో సైమల్టేనియస్గా ఇక్కడ నేను చికెన్ కర్రీ నాటుకోడి పులుసుకి కూడా ఇక్కడ రెడీ చేసేస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ ఇదివరకు ఎప్పుడో చూపించినట్టున్నాను, బట్ ఈ స్టైల్లో చూపించానో లేదో నాకు తెలియదు. సో అందుకని ఇక్కడ కొంచెం బ్రీఫ్గా చూపించేస్తున్నాను టైం ల్యాప్స్లో పెట్టేసి. సో ఇక్కడ నేను నాటుకోడి కాబట్టి కుక్కర్ తీసుకున్నాను అనమాట. సో కొంచెం అది గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ కుక్కర్ తీసుకున్నాను. ఇందాక ఫిష్ కర్రీకి ఏమో ఆ ప్యాన్ చిన్నదైపోయింది, ఈ ఏమంటారు చికెన్ కర్రీకి ఏమో నేను తీసుకున్న కుక్కర్ అనేది పెద్దదైపోయింది అనమాట. సో నా దగ్గర రెండింటికి సరిపడేది ఎగ్జాక్ట్గా లేవు. సో అందుకని ఒకటి చిన్నది ఒకటి పెద్దది అయిపోయింది, బట్ నో ప్రాబ్లం. ఇక్కడ నేను చేసేస్తున్నాను. సో లైక్ ఆయిల్ వేసుకున్నాను, దానిలోనే కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు యాడ్ చేశాను. సో అవి వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసాను, ఆనియన్స్తో పాటు పసుపు, ఉప్పు వేసాను. సో అవి కూడా వేగిపోయాయి. సో దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో దీనిలో కొంచెం ఆ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ స్పైసీనెస్ అనేది కొంచెం ఎక్కువే యాడ్ చేసుకుంటున్నాను. సో మనకి ఆ నాటుకోడి ఆ స్మెల్ అనేది వస్తే అంత టేస్ట్గా అంత తినాలి అని అనిపించదు. సో అందుకని కొంచెం ఎక్కువ స్పైసీనెస్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, సో మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చికెన్ వేసేసాను. దాంతోపాటు ఇక్కడే చిల్లీస్ కూడా యాడ్ చేస్తాను. సో కొంతమంది ఏంటంటే ముందే చికెన్ని బాయిల్ చేసుకుని ఆనియన్స్ వేగిన తర్వాత ఇలా కలుపుకొని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటారు, బట్ నేను అలా చేయను. ఆనియన్స్ అన్ని వేగిపోయిన తర్వాత పచ్చి చికెన్ని దీనిలో వేసేసి ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ అనేది చేస్తాను. సో దానివల్ల ఏంటంటే గ్రేవీ అనేది కొంచెం మంచిగా వస్తుందన్నమాట. సో జస్ట్ అలా మనం చికెన్ వేసిన తర్వాత నార్మల్గా లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే ఇలా వాటర్ వస్తాయి. సో జస్ట్ ఏంటంటే ఒక 10 మినిట్స్ నార్మల్గా కుక్ చేసుకోవాలి. సో అలా వాటర్ వచ్చిన తర్వాత మనం టొమాటోస్ యాడ్ చేయాలనుకుంటే టొమాటోస్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేస్తాను. ఆ గ్రేవీ అనేది మా ఇద్దరికి గ్రేవీ అనేది చాలా ఇష్టము. సో అందుకని ఆ గ్రేవీ కోసము టొమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఎస్పెషల్లీ నేను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ చేసుకుంటాను అనమాట. సో ఎవరిష్టం వాళ్ళది, కొంతమంది ముందు చేసుకుంటారు, కొంతమంది ఈ టైంలో చేసుకుంటారు, బట్ నాకు ఇలా అలవాటు. అండ్ ఆల్రెడీ దానిలో కొంచెం వాటర్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ మనం టొమాటోస్ యాడ్ చేసాము. సో అందుకని ఏంటంటే జస్ట్ నేను ఒక హాఫ్ టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్లో కొంచెం హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. సో మరీ అడుగంటుకోకుండా అలా ఉంటుందన్నమాట. సో నేను ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ అయితే రానిస్తాను. సో ఒక్కొక్కసారి చికెన్ బట్టి ఒక్కొక్కసారి కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ అలా ఉంటాయి. సో నేనైతే ఆ రోజు మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ రానిచ్చాను. అండ్ ఇక్కడ నా రైస్ కూడా ఉడికిపోతుంది అనమాట. సో రైస్ నార్మల్ బ్రౌన్ రైస్ పెట్టేశాను. సో అంతకుముందు చాలా రోజుల నుంచి కొంచెం వైట్ రైస్ తిన్నాము, బికాజ్ బ్రౌన్ రైస్ అయిపోయినాయి, తీసుకురావటం లేట్ అయిపోయింది. సో అందుకనే ఈరోజు బగారా రైస్ కానీ లేదా పులావ్ కానీ చేస్తానన్న వద్దన్నారు. సో అందుకని నార్మల్ బ్రౌన్ రైసే పెట్టేశాను. సో ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ చేసేసాను అండ్ స్టీమ్ కూడా పోయింది, చూసారు కదా. చక్కగా కుక్ అయిపోయింది. 3 విజిల్స్ రానిచ్చాను, చక్కగా కుక్ అయిపోయింది. సో మీకు ఇంకా ఉడకలేదంటే కనుక ఇంకా ఎక్స్ట్రా 1 విజిల్ కూడా రానిచ్చుకోవచ్చు, బట్ నాకైతే 3 విజిల్స్ సరిపోయింది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, మెత్తగా అయిపోయింది ముక్క అనేది. సో చూసారు కదా మొత్తం విడిపోతుంది అనమాట. సో
సో కొంతమంది కొంచెం గట్టిగా ఇష్టపడతారు, లైక్ మా డాడీ కొంచెం గట్టిగా ఉంటే ఇష్టపడతారు ముక్క, అండ్ మా హస్బెండ్ కొంచెం మెత్తగా ఉంటే ఇష్టపడతారు అనమాట. సో అలా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు తినొచ్చు. సో మా డాడీకి ఇంత మెత్తగా ఉంటే అసలు ఇష్టం ఉండదు. సో మా హస్బెండ్కి ఇంకొక విజిల్ వచ్చినా కూడా ఆయనకి ఇష్టమే, అంత కొంచెం మెత్తగానే తింటారు. ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ మీద ప్రెషర్ ఉండకూడదు అని ఆయన ఫీలింగు. సో మనం ఎక్కువసేపు నమిలి అది ఎక్కువసేపు అరగటానికి టైం పట్టేలాగా ఆయన ఇష్టపడరు అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ప్రెషర్ కుక్కర్ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత నేను మళ్ళీ అగైన్ స్టవ్ ఆన్ చేసుకుని ఇక్కడ నేను స్పైసీనెస్కి కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. సో మనం ఫస్ట్ యాడ్ చేసుకుని మ్యారినేషన్లో యాడ్ చేసుకున్నాం కదా, సో అది సరిపోదు. సో ఇంకా లాస్ట్లో కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ గ్రేవీనెస్ కోసం గసగసాలు అండ్ అలాగే క్యాషూ నట్, మన జీడిపప్పు ఉంటుంది కదా, సో అది నానబెట్టి పేస్ట్ చేసుకున్నాను. సో ఇలా పేస్ట్ చేసుకుని వేసుకోవటం వల్ల ఏంటంటే మన కర్రీ అనేది, గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది ఆ గ్రేవీ అనేది. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కుక్ చేసుకోవాలి. ఆ రా స్మెల్ ఉంటుంది కదా, గసగసాలు క్యాషూ నట్ వేసింది, సో అదంతా పోయే వరకు కూడా తిప్పుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఉంచుకోవాలి. మీరు మధ్య మధ్యలో తిప్పుకోవాలి, బికాజ్ ఏంటంటే ఆ క్యాషూ నట్ వల్ల ఏంటంటే అడుగును అతుక్కుపోయే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో చూసుకుని కొంచెం ఫ్రీక్వెంట్గా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. సో అంతే, ఇక్కడ గ్రేవీ అనేది థిక్ అయిపోయింది. అండ్ ఇక స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో అంతే, చాలా సింపుల్ కర్రీ. నాకైతే వెజిటేరియన్ కన్నా నాన్ వెజిటేరియన్ చేయడం చాలా సింపుల్ అనిపిస్తుంది. వెంటనే కూడా అయిపోయినట్లు అనిపిస్తుంది అనమాట నాకైతే పర్సనల్గా. అంతే, చూసారు కదా, చాలా టేస్టీ నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే కనుక, కార్తీక మాసంలో తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కార్తీక మాసం అయిపోయిన తర్వాత ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆ రోజు సండే కదా, సండే మ్యాక్సిమం నాకు మెయిడ్ వస్తుంది, నేను మెయిడ్ని పెట్టేసుకున్నాను. సో ఆ రోజు సండే రాలేదనమాట, రానని చెప్పింది. సో అందుకని ఇక్కడ నేను వంట అయిపోయింది, చూసారు కదా, కర్రీస్ అవన్నీ అయిపోయినాయి, రైస్ అనేది కుక్ అయిపోతుంది. సో ఇక్కడ నేను డిషెస్ అనేది వాష్ చేసేసుకుంటున్నాను. సో నాకు నాన్ వెజ్ వండిన రోజు అవన్నీ కలిపి అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ అలా ఉంచితే నాకు ఆ స్మెల్కి ఏంటో నాకు నచ్చదనమాట, ఇల్లంతా అదే స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంది. సో అందుకనే వెంటనే వంట అయిపోయిన వెంటనే నేను ఇక డిషెస్ అనేది వాష్ చేసేసుకుంటాను. ఈవెన్ మెయిడ్ వచ్చినా కూడా ఏంటంటే ముందే నేను వంట అయిపోయేటట్టుగా ప్లాన్ చేసుకుని ఆ డిషెస్ అన్నీ కూడా వాష్ చేపించేస్తాను. సో నాకు నెక్స్ట్ డేకి ఉంటే అంత బాగుండదు అనిపించదు. సో అంతే, నా లంచ్ ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. సో ఇది మా లంచ్ ఆ రోజుకి. సో ఫిష్ పులుసు అండ్ అలాగే టొమాటో పెప్పర్ రసం. సో నాన్ వెజ్ ఉంటే ఖచ్చితంగా చాలామందికి రసం అనేది మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకుంటారు. అండ్ అలాగే నాటుకోడి పులుసు. సో ఆ రోజు సండే అంతా కూడా నాన్ వెజ్ డేలా ఉందన్నమాట మాకు. అండ్ యాజ్ యూజువల్ రైస్ అండ్ అలాగే ఆనియన్స్ అండ్ లెమన్. సో లెమన్ కట్ చేసి ఆల్రెడీ అక్కడ పెట్టేశాను, సో అందుకని ఇక్కడ లేదు. సో ఇది ఆ రోజు మా లంచ్. సో దీనిలో కొంచెం పులావ్ కానీ బగారా రైస్ కానీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. బట్ చెప్పాను కదా, ఆ మధ్య వైట్ రైస్ తినడం ఎక్కువైపోయి మళ్ళీ వద్దులే అని చెప్పుకొని నార్మల్ బ్రౌన్ రైసే చేయమని చెప్పారు ఆయన. సో అందుకని బ్రౌన్ రైసే చేశాను. సో ఇదండి ఆ రోజు మా సండే ఎమ్మి లంచ్. సో ఆయన అయితే ఫుల్లీ సాటిస్ఫై అయ్యారు. టేస్ట్ అన్నీ కూడా బాగా కుదిరాయి అండ్ చాలా గ్యాప్ కూడా వచ్చింది కదా, సో ఆయన అయితే ఫుల్గా సాటిస్ఫై అయ్యారు. సో ఇక్కడ మేము సండే కదా రోజు, ముందు ఫ్రైడే రోజు అమెజాన్ ప్రైమ్లో
బొంబాట్ సినిమా రిలీజ్ అయింది కదా, ఎంతమంది చూసారో నాకు తెలియదు. బట్ మేము చాలా బ్లాగ్స్లో చెప్పాను వచ్చిన సినిమా వచ్చినట్టు అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా కవర్ చేస్తాము. సో వచ్చిన సినిమా వచ్చినట్టు, లేదా వెబ్ సిరీస్ వస్తే వెబ్ సిరీస్ ప్రతి ఒక్కటి చూస్తాము. అండ్ ఆ రోజు ఫ్రైడే బొంబాట్ రిలీజ్ అయింది కదా, అది చూస్తున్నాము. సో నాకైతే అంతగా ఏం నచ్చలేదు. అండ్ ఇదైతే ఈ చిన్న క్లిప్ అయితే ఆ ముందు రోజుదండి ఇది. సో ఆ రోజు కాదు, ముందు రోజు, లైక్ ఫ్రైడేనో సాటర్డేనో ఆ రోజుది అనమాట. సో ఇక్కడ నేను వెజిటేబుల్స్ అనేది హార్వెస్ట్ చేస్తున్నాను. సో వెజిటేబుల్స్ అంటే అన్ని కాదు, ఓన్లీ టొమాటోస్ అండ్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు. సో ఇవి రెండు కూడా నేను ఆ రోజు కోస్తున్నాను అనమాట. సో పచ్చిమిరప చెట్లు అన్నీ కూడా చాలా వాటికి ఏజ్ 2 years అయిపోయిందండి నేను అవి పెట్టి, పచ్చిమిరపకాయ చెట్లు. సో ఇక వాటి స్ట్రెంగ్త్ అయిపోయిందనమాట. అవి సరిగ్గా కాయట్లేదు, కాచినా కూడా ఏంటంటే చిన్న చిన్నగా కాస్తున్నాయి. సో అవి వాటికి ఎంత బలం వేసినా కూడా సరిపోవట్లేదు. సో వాటికి ఏజ్ అయిపోయింది అని చెప్పి తీసేయాలి అని అనుకుంటున్నాను అనమాట. సో ఆ ముందు రోజు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కాయలు కోసేస్తున్నాను. చూసారు కదా, అలా ఎంత వాటర్ పోసినా కూడా అలా ఎండిపోయినట్టు అలా అయిపోతున్నాయి. సో అందుకనే ఇక తీసేసి వేరే మొక్కలు పెట్టాలి అని చెప్పి ముందు రోజు ఏమన్నా ఉంటే కోసేస్తున్నాను. సో సండే రోజు ఇంకా మొత్తం తీసేస్తాను అనమాట చెట్లన్నీ కూడా. అండ్ ఇక్కడ చూసారు కదా, ఏమంటారు దాన్ని, ఇది ఆకుకూర, నాకు సడన్గా పేరు గుర్తు రావట్లేదు. అండ్ ఇది నా స్నేక్ ప్లాంట్, నేను ఆల్రెడీ మీకు పెట్టినప్పుడు చూపించాను కదా. సో అది ఇంకా చాలా వచ్చేసాయి అనమాట లోపల రూట్ నుంచి. చాలా వచ్చేసాయి, అదే చూపిస్తున్నాను అక్కడ. జస్ట్ నేను ఒక 1 or 2 inch ఆకుని సగం కట్ చేసి పెట్టుకున్నాను. సో అది అంత మంచిగా గ్రో అయిపోయింది. అండ్ నేను కట్ చేసిన ఆ వెజిటేబుల్స్ ఇవి, లైక్ టొమాటోస్, చిల్లీస్, చూసారు కదా ఎంత చిన్నగా కాస్తున్నాయో. సో అందుకని పీకేయాలి అని అనుకుంటున్నాను. సో దాని ప్లేస్లో కొత్తగా పెడితే ఇంకా మంచిగా కాస్తాయి కదా అని. సో అస్సలు పీకాలనిపించలేదండి నాకు. ఏదన్నా పచ్చగా ఉంటే తొందరగా పీకాలి అని అనిపించదు. ఈవెన్ పిచ్చిగడ్డి ఉన్నా కూడా నేను దాన్ని అలాగే ఉంచుతాను అనమాట. సో అందుకని నాకు ఒక్కొక్క దానిలో చాలా ప్లాంట్స్ ఉంటాయి. బై మిస్టేక్ నేను వాటర్ పోసినప్పుడు ఏదన్నా గింజలు పడి మొలిచినా కూడా దాన్ని అలానే ఉంచేస్తాను. మేబీ దానికి ప్లేస్ సరిపోకే చనిపోయినప్పుడు అదే చనిపోతుంది. అండ్ నాకు పీకాలని లేకుండా పీకుతున్నాను అనమాట. సో చూసారు కదా, పీకటం అయితే స్టార్ట్ చేశాను. మ్యాక్సిమం అన్నింట్లో కూడా ఎక్కువ పచ్చిమిరప మొక్కలే ఉంటాయి. సో అవన్నీ కూడా పీకేస్తున్నాను, కొన్ని పీకాను. అండ్ ఇంకా ఈ చివర ఉన్నవి పీకాలన్నమాట. సో ఒక్కొక్క దానిలో 2-3 ఉంటాయి కదా. సో అందుకని అవన్నీ కూడా జాగ్రత్తగా మళ్ళీ వేరేవి రూట్స్ దెబ్బతినుకోకుండా తీస్తున్నాను. సో కొత్తవి అయితే గింజలు వేసానండి, మళ్ళీ పచ్చిమిరపకాయ గింజలు వేసాను. సో అందుకనే ఇవన్నీ కూడా పీకేసాను ఆ రోజు. సో నాకున్నది, చాలామంది అనుకోవచ్చు ఇంత చిన్నది ఏం చూపిస్తుంది, ఓవర్ యాక్షన్ అని అనుకోవచ్చు. బట్ నాకు చాలా ఇష్టం అండి ఉన్న ప్లేస్నే యూటిలైజ్ చేసుకుంటాం. చాలా ఇష్టం. ఈవెన్ టెర్రస్ మీద పెట్టుకుంటే ఆ ప్లేస్ మొత్తం పెద్దది ఉంటుంది, పెట్టుకోవచ్చు. బట్ ఇంత చిన్న గార్డెన్లో కూడా మెయింటైన్ చేయడం చాలా కష్టము. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, అదేంటంటే గోంగూర అనమాట. సో గోంగూర వేసాను, అవి గింజల కోసం ఒక చెట్టు అలా ఉంచేసాను. సో గింజలు కూడా వచ్చేసాయి. సో దాన్ని దాచి మళ్ళీ వేస్తాను. సో నాకు ఉన్న ప్లేస్ని యూటిలైజ్ చేసుకుని పెట్టుకుంటాం చాలా ఇష్టం. అందుకని ఏంటంటే ఇటు బాల్కనీలో ఉంటాయి, అటు యూటిలిటీ ఏరియాలో కూడా ఉంటాయి అన్నమాట. సో ఏదో ఒక మొక్క ఉండాలి నాకు. ఈ మొక్క ఆ మొక్క యూజ్గా అని కాదు. బట్ నాకేంటంటే గ్రీనరీగా ఉండాలి నా చుట్టూ అంతా కూడా అని. సో అందుకని నేను పెంచుకుంటాను. పూల మొక్క అయినా కాయగూర మొక్క అయినా ఏదైనా గ్రీనరీగా ఉండే మొక్క ఏదైనా పర్లేదు. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను, ఇదేంటంటే చాలామందికి తెలిసి ఉండదేమో అనుకుంటున్నాను. ఇదేంటంటే బ్రహ్మకమలము. సో జస్ట్ ఇది కూడా లైక్ స్నేక్ ప్లాంట్ లాగానే చిన్న మనం ఒక 1 inch or 2 inch మొక్క పెడితే అలా ఇది ఆకు నుంచి ఆకు వస్తుంది అనమాట. సో అది కూడా పీకేసాను. అది నాకు వన్ సైడ్ పెద్ద కుండీలో ఉంది, అందుకనే ఇది పీకేసి కింద పెట్టించాను అనమాట వాచ్మ్యాన్ చేత. సో అది కూడా పీకేసాను. లేకపోతే ఇక్కడ ఎన్ని 2 ఇంట్లో ఎందుకులే అని చెప్పి ఒక దానిలో పీకేసి ఒక దానిలో ఉంచాను. అండ్ ఇక్కడ నేను ఇది జోక్ అనుకోవాలో ఏదో అనుకోవాలో నాకు తెలియదు. సో మీకు ఎప్పుడో నేను ఒక వ్లాగ్లో
ఏమంటారు కంద మొక్క పెట్టాను అని చూపించాను. సో గుర్తుందో లేదో నాకు తెలీదు. సో ఆ కంద మొక్క పెట్టాను, ఆ కంద మొక్క వచ్చింది, అది ఊడిపోవటం కూడా అయిపోయిందనమాట. సో దానంతట అది ఊడిపోయింది అంటే లోపల కంద తయారైపోయింది అని అర్థం కదా. సో అది ఊడిపోయింది, ఊడిపోయి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది. సో ఇక్కడ నేను కంద ఎంత పెద్దది వస్తుందో అని తీసాను అనమాట. ఇది చూడగానే ఏమంటారు నా ఆశ నిరాశ అయిపోయినట్టు అయిపోయింది. సో చాలా పెద్దది వస్తుందేమో అనుకున్నాను, బికాజ్ ఆ చెట్టు అంత పెద్దగా వచ్చింది. బట్ ఇది చూడగానే నా ఆశ నిరాశ అయిపోయింది అనమాట. మరీ పెద్దగా వస్తుందని అనుకోలేదు, బికాజ్ అది చిన్న కుండీలాగా చిన్నగానే ఉంది కాబట్టి. బట్ మరీ ఇంత చిన్నగా వస్తుంది అయితే అని అనుకోలేదు. సో ఫైనల్గా అంత కంద వచ్చిందనమాట. అండ్ ఇక్కడ ఖాళీ అయిపోయింది ఒక కుండీ మొత్తం. దానిలో ఏంటంటే చామదుంపలు పెడుతున్నాను. సో ఇక్కడ చామదుంపలు పెట్టేస్తున్నాను. సో ఇది చూడటానికి బాగుంటుంది ప్లాంట్, తినడానికి కూడా బాగుంటుంది చామదుంపలు. సో ఇక్కడైతే పెట్టేస్తున్నాను. సో ఇక్కడతో నా ఈ సండే వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది, బోర్ కొట్టలేదు అని అనుకుంటున్నాను. సో నా రెసిపీస్ కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో నెక్స్ట్ టైం మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.